ఇంట్లో ఉన్నప్పుడు నేను చేసిన బంగాళదుంప ఫ్రై అనమాట. ఫస్ట్ బంగాళదుంపలు తీసుకొని పీల్ తీసేసి ఉడకబెట్టేసాను. ఇలా పీసెస్గా కట్ చేసి ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు తీసుకున్నాను. అండ్ స్టవ్ గ్యాస్ వెలిగించేసి కడాయి పెట్టి ఆయిల్ వేసేసి తాలింపు గింజలు, ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర అవన్నీ వేసేసి పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి చిట్పట్లాడుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్స్ వేసాను. అదే నేను మీకు చూపిస్తున్నాను. ఎంతమందికి ఈ బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే చిన్నెల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసాను. ఒక 3-4 వేసాను. తర్వాత సాల్ట్ వేసాను. సాల్ట్ ఎందుకు వేస్తాము అంటే త్వరగా మగ్గడం కోసం అనమాట. ఆ తర్వాత పసుపు వేసాను. పసుపు చాలా మంచిది కదా, యాంటీబయాటిక్. ఇలా బంగాళదుంపల ముక్కలు అన్నీ అవి వేసాను అనమాట. అది నేను మీకు చూపించడం మర్చిపోయాను. బాగా దగ్గరకు వచ్చేసి మగ్గిపోవాలన్నమాట. సరిపడినంత ఉప్పు, కారం. నేను కొబ్బరి కారం వేస్తాము. రాయలసీమ వంటలే అనమాట మావి. చపాతీలోకి ఫ్రై సూపర్గా ఉంటుంది. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కమెంట్